మరదలు పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్న బావకి అసలు పెళ్ళమే లేకుండా పోయిందంట. మరి ఆ పెళ్ళం ఎటుపోయిందో, అసలు మరదలకి పెళ్ళయిందో లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. జీవనన్న, నేను ఎవరు అనుకుంటున్నారా? నా పేరు గిరి. మీరు రోజు అన్నం తింటున్నారు కదా. నాకు దొరికినప్పుడే తింటా, అడుక్కునేటోనిగా. మీరు దొరికినప్పుడు అన్న తింటున్నారు. నాకు సంవత్సరం నుంచి అన్నమే లేదు. ఉపవాసం ఉంటున్నా. ఎందుకు? నా అత్తోళ్ళ ఇంటికి పోతే తరిమేస్తున్నారు వాళ్ళు. ఇవ్వాలన్నా మా అత్తోళ్ళ ఇంటికి పోతున్నా. వాళ్ళు ఇలా చికెన్ బిర్యానీ పెడతారా, పప్పు అన్నం పెడతారో ఏదో ఒకటి తెలుసుకోవాలని పోతున్నా నేను. ఓకే. అత్తమ్మ, మామయ్య రండి. ఏంటల్లుడు పొద్దున్నే కాకిగోల? కాఫీ కోసం వచ్చావా ఏంటి? ఇదిగో బాబు కాఫీ, వేడి వేడిగా ఉంది. ఇదిగో అత్తయ్య, నాకు వేడి కాపీ ఇచ్చి చల్లారబెట్టాలని చూడకు. నాతో పాటు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరూ పిల్లలతో కాపురాలు చేసి పిల్లల్ని కాన్వెంట్కి పంపిస్తున్నారు. నాకు మాత్రం కంచంలో ముక్క లేదు, నీ కూతురు మంచం మీద పక్కా లేదు. కంచం ఇవాళ ఎలాగైనా సరే నాకు చుక్క ముక్క పక్కగా కావాల్సిందే. మీరేం చేస్తారో నాకు తెలియదు. వెనకడికి ఓ శోభనం పెళ్లి కొడుకు మంచాన్ని కట్టిన మల్లెపూలు విప్పి కొంచెంతో కొలిచాడంట. అలాగుంది. చూసేవాళ్ళు మా చిన్నమ్మాయి మెడలో ముడి వేసి కట్టేస్తేనే రూమ్ గదిలోకి గడి కట్టిందంట. అంటే చిన్నమ్మాయి మెడలో కూడా నేనే వేయాల ముడి? చాలే, ఏడాది క్రితం వేశారు నా మెల్లో 3 ముళ్ళు. ఏనాడైనా విప్పారా నా రవిక ముళ్ళు? తెప్పించారా నాకు ఏ గిల్లు? ఏంటే అల్లుడు గారి ముందు ఇవన్నీ? ఏ నీ మొగుడు ముందు నువ్వు మాట్లాడకుండానే నన్ను చెల్లిని కన్నావా? ఏంటి పెంట? కింద మంట అల్లారిపోతుంది మా జంట. కనికరించారా మీ పెద్దలంతా? దాటొచ్చారుగా టీనేజ్ అంతా. అలా పెట్టు వీళ్ళకి గడ్డి, రావాలి వీళ్ళకి బుద్ధి. వీళ్ళు ఇంకా బెడ్రూమ్లో తాపంతో కిల్లీలు తింటున్నారు. నేనేమో ఒంటరిగా పార్కులో పల్లీలు తింటున్నా. నీ ఒంటింట్లో బియ్యం వేరుకుంటూ వడ్లు తింటున్నావు. ఇంకా మనకి ఎలా పుడతారే పిల్లలు? మీ అమ్మ పుడతారు కానీ. అయ్యో అల్లుడు, నాకు ఆపరేషన్ ఎప్పుడో అయిపోయింది. కాకపోతే కనేద్దామనే. అయ్యో అల్లుడు, నీకు అందం అనుకున్నా. కందాం అనుకున్నావు. రంభా ఊరువాక మేనక కందాం అనుకున్నావా ఏంది? అంటే నేను రంభనా? దాని అమ్మవే, కానీ మీ చెల్లె ఊర్వశలా లేదు. అందుకే అది ఎవ్వరికి అవుతలేదు ప్రేయసి. మా చెల్లికేం తక్కువ? మేమంతా లేము. మీరందరూ ఉన్నారు కాబట్టి తలావో ముద్ద పెట్టి దానికి కత్తిలా ఉన్నదాన్ని సుత్తిలా తయారు చేసిండ్రు. గోడ కొట్టిన ఫ్రేమ్లో ఫోటోను చూసి తల్లి ఉంది కానీ పిల్లేది అంటున్నారు. నేను వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పాలి? చిన్నప్పటిది చూపించండి. ఏంటి ఆ సిగ్గు పిల్ల ఉన్న ఫోటోనా? సిగ్గుండాలే నీకు. నాకు సిగ్గుంది కానీ ముందు నా చెల్లికి పెళ్లి చేసి అప్పుడు చూపిస్తా నా సిగ్గేందో బెడ్రూమ్లో మీకు. అబ్బో, నాకు మంచి రోజులు వచ్చేట్టుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వెళ్ళి ఒక మంచి సంబంధం తీసుకొస్తా. మీరిద్దరు వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. నేను వెళ్ళి పెళ్లి కొడుకులను తీసుకొస్తా వెతికి. A few moments later. మామయ్య, అల్లుడు, ఇదో ఇతను పెళ్లి కొడుకు రాము. ఇతని తమ్ముడు లక్ష్మణు. లక్ష్మణుడు. అయితే రామలక్ష్మణులు అన్నమాట. రామలక్ష్మణులే. భార్యలు లేవు, బాణాలు లేవు, అంతే తేడా. అయితే బాధ్యత ఉంటే చాలే కానీ 4 రాళ్ళు వెనక్కికేసావా? రాళ్ళు వెనకకి ఎందుకు వేస్తాం? వెనకకేమైనా కుక్కలు ఉన్నాయా ఏంది? ఏం అంకుల్, మీకేమైనా అప్పులు ఉన్నాయా? అబ్బే ఏం లేదు. ఒక అమ్మాయిలు వచ్చారు. అమ్మాయిలు రండి. నేను బతికే ఉన్నానా లేక సచ్చి స్వర్గానికి వచ్చానా? అదేంద్రా, మా ముందే ఉన్నావు కదా నువ్వు. నా ముందు రంభ ఉంటేను. నన్ను భూలోక రంభ అంటారు అందరూ. అందరూ కామంతో అన్నారు, నేను కామన్ సెన్స్తో అంటున్నా. ఖాళీ సంచయం కాదు, అది నా వైపు. నువ్వు చూడాల్సింది ఇటువైపు. ఏంటి ఈ మల్లె తీగకు పెళ్ళైందా? మరి పిల్లలేరి? ఏదైనా చేస్తేనేగా ఫీలింగ్స్ అయినా పిల్లలైనా పుట్టేది. అబ్బో, దీని బెడ్రూమ్లో ఒక కుడివైపు చెల్లి, ఎడమవైపు తల్లి. నేను దూరాలి నా మధ్యలోకి వెళ్ళి. ఏ
ఆపండి మీ లొల్లి. ఇప్పుడు మాట్లాడాల్సింది నా పెళ్ళి. నాకు ఇతను నచ్చాడు, ఇతనితోనే. ఏంటి బొట్టు నాన్నగారు. బొట్ట అయితే ఇతనితో కట్టు జట్టు కట్టిస్తాను నీ మెడలో తాళి బొట్టు. అంకుల్ బాగా వేశారు బోల్టు. నేను మారుస్తా మీ ప్లేటు. నేను మీ అమ్మాయితో మాట్లాడు, ఒకసారి రూమ్లోకి పంపించండి. ఏ ఆడపిల్లల గదిలోకి ఎందుకు, ఇక్కడే మాట్లాడు. చూడు బ్రదర్, మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అందుకే ఈ బాబుకి ఇచ్చిన బొమ్మని ఇంకా అమ్మని చేయలేకపోయారు. అంకుల్ మీతో మాటలు ఒకసారి పక్కకు వస్తారా? అయినా అంకుల్ మీకు ఆస్తి ఎంత ఉంది? 60 లక్షలు. మాకు మీ ఆస్తి ఏం అవసరం లేదు, కానీ మాకే చేపల బిజినెస్ చాలా ఉంది. చేతి నిండా డబ్బులే. చిన్న అమ్మాయిని మావాడికి, పెద్ద అమ్మాయిని నాకు ఇచ్చి చేశారంటే రోజు చేపల పులిసే. చెరువులో చేపలు పెరుగుతాయి, మీ ఊళ్ళో మా పిల్లలు పెరుగుతూనే ఉంటారు. అప్పుడు ఆ గిరిగాడు ఆ చేపల చెరువు మేత వేయాడు, నన్ను తీసుకెళ్ళి పాతేస్తాడు. ఇంతకీ మీ పెద్దమ్మకి పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? సంవత్సరం దాటింది. సంవత్సరం దాటినా వాడు ఇంకా దాటలేదంటే ఏంటి? అదే అంత అందమైన భార్యను పెట్టుకొని వాడు ఇంకా హద్దే దాటని వాడు రేపు మీకు అడ్డవుతాడని ఎలా అనుకుంటున్నారు? ఏంటి వాడు ఆలోచన ఏంటో తెలుసా మీకు? పెద్ద అమ్మాయిని తల్లిని, చిన్న అమ్మాయిని పెళ్ళి వాడు చేయడు. ఎందుకని? పెద్ద అమ్మాయి వంటింట్లో, చిన్న అమ్మాయి నట్టింట్లో, వాడి పక్క మాత్రం పక్కింట్లో. వాని ఆస్తి మొత్తం మీ అకౌంట్లో. నిజమా? మరి ఇడికి వచ్చిన పిల్లకు జోడొస్తేనే తొందరపడే రోజులు ఇవి. అలాంటిది మీరు ముడేసి మీ అమ్మాయి గెడేసిన వాడు ఇంకా దానికి పోటయ్యలేదంటే అర్థం చేసుకోండి. మళ్ళీ నేను ఒక రాయేస్తాను, తగిలిందనుకో 2 పెళ్ళిళ్ళు, లేదనుకో ఒకే పెళ్ళి. అయితే ఎట్లా మాట్లాడదాం ఒకసారి రండి. అబ్బాయిలు అమ్మాయిలు గదిలోకి ఎందుకు, ఇక్కడనే మాట్లాడండి. ఏం మాట్లాడాలినా? అల్లుడు చెప్పేది అల్లుడు, ఇగో ఆవకాయ పాయసంలో తింటే నంచుకుంటే బాగుండదు, పెరుగన్నంలో తింటే మాత్రము నంచుకుంటారు. చూడల్లుడు, మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. 2 hours later. మామయ్య వీళ్ళు లోపలికి వెళ్ళి 2 గంటలు అవుతుంది, ఇంకా రావట్లేదేంది? అవునల్లుడు, ఇంతకేం చేస్తున్నారు వీళ్ళు? నేను వెళ్ళి చూసి పిలుచుకొస్తా. చూసిరాపో. ఈయన టెన్షన్ ఈయనది. మామయ్య మీ కూతుర్లు లెటర్ రాసి పెట్టిపోయారు మామయ్య. ఏమన్నల్లుడు? నాన్న డబ్బు నగలు పట్టుకొని మేము వీళ్ళతో వెళ్ళిపోతున్నాం. మా కోసం వెతకడం మానేసి పాపం ఆ గిరిగాడికి ఏదో సంతకు దగ్గ బొంత అన్నట్టు ఒక అమ్మాయిని సెట్ చేసి పెళ్ళి చేయండి. మీకు గొడ్డు సేవ, వానికి బెడ్ సేవ చేసుకుంటుంది. బాయ్ బాయ్. ఇప్పుడు ఏం చేద్దాం అల్లుడు? ఇంట్లో ఊరగాయ ఉందా? ఎందుకు అల్లుడు? ఉప్పేసుకొని నాకుదామని. మీరు ఈ మాట ఎప్పుడో అన్నింటే మీ కూతుర్లు మీ గుండెల మీద తన్నేవాళ్ళు గారు. నా కూతురో కొడుకు మీ గుండెల మీద ముద్దుగా తన్ని ఆడుకునేవాళ్ళు. నా జీవితాన్ని నాశనం చేశారు. సంవత్సరం చిన్న కూతురికి పెళ్ళి, పెద్ద కూతురికి పెళ్ళి అనుకుంటూ నా జీవితాన్ని సర్వనాశనం నాకించి పెట్టారు. మీ ఇష్టం, మీ సావి ఎటనన్నా రావారు, నేను పోతుండా. పోతే పోయినలేదే, పిల్లలు సుఖంగా ఉన్నారు. ఆయన ఏంది, మన ఆస్తి మిలిగిపోయింది, కానీ మనం కూడా పోయి గోవాకి పోయి ఫుల్ ఎంజాయ్ చేద్దాం పాదే. స్కిట్ చాలా బాగుంది, నాకైతే చాలా ఫన్నీ అనిపించింది. సో కుబేర గారు, మీకు ఎలా అనిపించింది స్కిట్? ఓకే, బాగుంది. ఏంటి అబ్బా, ఎప్పుడు నీకు ఇలాంటి క్యారెక్టర్లే? ఇప్పటి నుంచి మీవేంటే అన్న. ఏదో ఏంటి ఇస్తరాకు తీసుకొచ్చి పెట్టి ఏదో సాగుతుండే కదా, ఇస్తరాకు చేసుకొని పచ్చళ్ళు తిన్నారు. అవును, మరి మీ వైఫ్ లోపలికి వెళ్ళింది ఏంటి పరిస్థితి? ఆమె కూడా చంపా? ఆమె కూడా వచ్చినంత అన్నేమో కానీ 10 పేజీల లెటర్ రాయడం, అది బాగుంది. సో ఓకే, బాగుంది, చాలా బాగుంది. అండ్ మీ ప్రాస డైలాగ్స్ బాగున్నాయి, సూపర్. ఆల్ ద బెస్ట్ క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్.